అంటే అందరూ శాకాహారులే కానీ రొయ్యల పులుసు ఎక్కడ వేయిందో మమ్మల్ని అడుగుతుంది. అడిగితే కోపం వస్తుంది, అందువల్ల అడిగాను కూడా నేను. ఈ రాష్ట్రంలో మరి బంద్ సక్సెస్ అయింది. మన చింతపండు మళ్ళీ ఒక మాట చెప్తా ఉన్నాడు, ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్. ఏంది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఈ రాష్ట్రంలో బీసీ సంఘాల తరఫున అయితే రాష్ట్ర వ్యాప్త బంద్ ఉందో అది చాలా సూపర్ సక్సెస్. కాకపోతే పేషెంట్ చచ్చిపోయాడు. బీసీ రిజర్వేషన్ ఇంకా రాలే, వస్తుంది అనే నమ్మకం కూడా లేదు. వీళ్ళు చేసిన నిరసన రాజకీయ పార్టీల పైన చేయాలి. అయితే బీజేపీ ఎందుకు కేంద్రంలో 9th షెడ్యూల్లో చేర్చాలని, లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం జీవో తెచ్చి మోసం చేసిందనా రాష్ట్ర ప్రభుత్వం పైన కాంగ్రెస్ పైన చేయాలి. ఆ రెండు కూడా ఇలా భాగం అంటారు. ఇంకో ప్రధానమైన చర్చ వచ్చింది, అన్న బీఆర్ఎస్లో బీసీలు లేరా, కాంగ్రెస్లో బీసీలు లేరా, బీజేపీలో బీసీలు లేరా, అందరూ బీసీలను కలిసి చేసినామంటారు. అందరూ బీసీలు కలిసి అన్ని పార్టీలో ఉన్న అగ్రకులాల పని చేసిరా, అన్ని పార్టీలో ఉన్న అంటే ఈ మారెడ్డి బుట్టెంగారి మారెడ్డి పని చేసిరా, అన్ని పార్టీలో ఉన్న రెడ్డి నాయకుల పని చేసిరా, అన్ని పార్టీలో ఉన్న వెలమల పని చేసిరా. అసలు ఏ రకమైన బంధు ఎసవంటి సక్సెస్ నాకైతే చిత్ర అనిపిస్తా నాకు.